వరంగల్ జిల్లా గీసుకొండ మండలం సాయంపేట హవాలీలో టెక్స్టైల్ పార్క్ ను ఏర్పాటు చేయడం మాజీ సీఎం కేసీఆర్ కల నెరవేరిందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. సాయంపేట హవాలీలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ను బుధవారం సందర్శించి మాట్లాడుతూ టెక్స్టైల్ లాంటి కంపెనీ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. వస్త్ర పరిశ్రమలో కొన్ని పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని వాటిని సత్వరమే పూర్తి చేసి అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. కేటీఆర్ వెంట జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్, దాస్యం విజయభాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి పలువురు ఉన్నారు. ఆనాడు ఇచ్చిన ఒక గిఫ్ట్ కేఎంటీపీ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్. దీన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొని రావాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ దానికి మా పార్టీ తరఫున కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఎప్పటికప్పుడు మా సహకారం కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా తప్పకుండా ఇందులో ఉపాధి అవకాశాల విషయంలో చొరవ తీసుకోవాలి. స్థానికులకే ఉపాధి అవకాశాలు దొరికే విధంగా కేసీఆర్ గారు ఆనాడు ఏదైతే మరి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినారో దాదాపు 1500-1600 ఎకరాల్లో మేము ఒరిజినల్ గా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. తదనంతరం కేంద్ర ప్రభుత్వం కూడా దీని నుండి స్ఫూర్తి పొంది కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నుండి పీఎం మిత్ర అనే ఒక స్కీమ్ కూడా మనం 2017లో ఇక్కడ శంకుస్థాపన చేస్తే ఒక 4 ఏళ్ల తర్వాత పీఎం మిత్ర అనే కార్యక్రమం వాళ్ళు కూడా తీసుకొచ్చినారు. చాలా సంతోషం. ఇవాళ తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనే పద్ధతిలో వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా డస్ టుమారో అనే పద్ధతుల్లో మనం పెట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఇవాళ భారతదేశానికి ఆదర్శంగా నిలబడడం చాలా చాలా సంతోషం. అదేవిధంగా నేను మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పూర్తి స్థాయిలో పార్కును వినియోగంలో తీసుకొచ్చే విధంగా చొరవ చూపాలి. దానికోసం మా సహకారం ఎప్పటికీ ఉంటుంది.